ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఏదైతే పాలవాయి గేట్లో పోలింగ్ బూత్లో టీడీపీ తరపున ఏజెంట్గా కూర్చున్నటువంటి శేషగిరిరావు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఆ రోజు మీరు ఏజెంట్గా కూర్చున్నప్పుడు ఆ ఘటన జరిగినప్పుడు ఆ సమయంలో ఏం జరిగింది అసలు? 1-2 సార్లు ఎమ్మెల్యే గారు వస్తున్నారు, 1-2 సార్లు ఎమ్మెల్యే గారు వచ్చి చెక్ చేసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా వచ్చినారు అనుకున్నాం. ఈవీఎం కాడికి వెళ్ళారు, అటు తీసుకొని కింద కొట్టారు. అది చూసి అందరూ భయపడి ఓట్లు వేయడానికి వచ్చిన కూడా పారిపోయారు. ఆఫీసర్లు కూడా అందరూ భయపడి అటు ఇటు కాక లేచి నిలబడ్డారు. ఏమంటే బయటికి వెళ్ళిపోయారు, పగలగొట్టి బయటికి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే గారు. వెళ్ళిపోయిన తర్వాత నేను లోపల కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉన్న తర్వాత బయటికి పంపించారు. అప్పుడు నేను మరి ఇక్కడ అన్న కదా సార్ ఇదేంది తప్పు అనే వరకు ఆయన ఏళ్ళు చూపించండి, జాగ్రత్తగా ఉండదు ఇదని. ఇంకా బయటికి బాగానే నన్ను వాళ్ళ కారులో ఉన్న కర్రలు అవన్నీ తీసుకొని నా మీద అటాక్ చేశారు. నా తలకాయ బాలు కొట్టారు, చెయ్యి ఇక్కడ ఈ తోడ ఇంకా ఈపుని బాబుని అన్నీ కొట్టారు ఒక 5-6 గుదలు. అంటే యాక్చువల్గా ఆ రోజు మీ పోలింగ్ బూత్ దగ్గర సెక్యూరిటీ అంటే పోలీసులు ఉన్నారా? ఉన్నారు, గొడవ ఏం లేదు. ఆ ఎమ్మెల్యే గారు వచ్చేది పడగొడటం వల్లే గొడవ అయింది. ఇంకా సార్ బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళి నేను కూడా ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే ఇంకా ఆపేశారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు బయటికి పంపించి వాళ్ళు తలిపేసుకున్నారు. ఎలక్షన్ అయిపోయింది కదా ఇంటికి వెళ్దామని వెళ్తున్న వరకు వాళ్ళు ఒకేసారి 10-20 మంది నా మీద కర్రలు తీసుకొని వచ్చి నన్ను పగలగొట్టారు. అంటే మీరు పోలింగ్ బూత్లో నుంచి క్లోజ్ చేసిన తర్వాత, పోలింగ్ బూత్ తలుపులు వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మీ మీద దాడి జరిగిందా? ఎంతమంది దాడి చేశారు? ఆ దాడి జరిగే సమయంలో ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా? ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆయన 4-5 కార్లు ఉన్నాయి, ఆ కార్లో డిక్కీ ఎత్తినారు, కర్రలు తీసుకొని ఇంకంతా నా మీద వచ్చి అటాక్ చేశారు. నేను ఒక్కడిని కదా ఏం చేస్తాను వెళ్ళకుండా ఉన్నా. వచ్చారు, కొట్టిన తర్వాత నేను అసలు చంపేస్తారని మనం అంతలోకి వీళ్ళంతా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు పోయి నన్ను రక్షించడానికి వాళ్ళ మీద రాళ్ళు వేశారు. నన్ను వదిలిపెట్టి కొద్దిగా అవతలకి వెళ్ళారు, నన్ను యువతల లాక్కొచ్చారు. అంటే మామూలుగా అప్పుడు ఎమ్మెల్యే మీతో మాట్లాడాడు కదా, మీరు ఏదైతే అక్కడ ధ్వంసం చేయంగానే వస్తుంటే మీరు అడ్డుకున్నారు కదా, ఎమ్మెల్యే మీకు వెళ్ళి చేయి చూపెడతా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? జాగ్రత్తగా ఉండు, అది ఇది జాగ్రత్తగా ఉండి ఎంత చూస్తాను. అంటే మళ్ళీ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందికి మీరు ఫిర్యాదు చేశారా? ఏదైతే అక్కడ వచ్చినప్పుడు అక్కడ చూసుకున్నారు కదా, ఆయన పోలింగ్ ఈవీఎం ధ్వంసం చేసి వస్తున్నప్పుడు మీరు అక్కడ అధికారులకి ఏజెంట్గా కూర్చున్నారు కదా, పీఓకి మీరు ఫిర్యాదు చేశారా? వాళ్ళే అక్కడ ఫోటో తీసుకున్నారు, పీఓ గారు అక్కడ జరిగిందంతా ఫోటో తీసుకున్నారు. ఓకే. అయితే దీనికి సంబంధించి మీరు అక్కడ ఎవరికన్నా ఫిర్యాదు చేయడం, పోలీసులకు కానీ ఎవరికన్నా మీరు ఫిర్యాదు చేశారా? ఎవరికి ఫిర్యాదు చేయలేదు. అసలు భయపడి ఎటోళ్ళు వెళ్ళిపోయారు. నన్ను కూడా ఈ దెబ్బల దగ్గరలోనే అక్కడ వదిలేసి అంతా పారిపోయారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు తిరిగి మనుషులు తీసుకొని వస్తున్నాడు, మాచర్ల నుంచి రౌడీలు తీసుకొని వస్తున్నారు అనే వరకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే అంతకుముందే మీరు ఈవీఎం ధ్వంసం చేయడానికంటే ముందే ఆ పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారు? అంతకుముందు 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చినప్పుడు ఏం చేశారు? అప్పుడు మామూలు చూసి వెళ్ళిపోయారు, ఏమనలేదు. చివరిసారిగా 3వసారి వచ్చినప్పుడు ఈవీఎం ధ్వంసం చేశారు. ఓకే. అక్కడ ఎవరు అడ్డుకునే ప్రయత్నం కూడా కనీసం చేయలేదా? నేను ఒక్కనే అడ్డుకునే ప్రయత్నం చేశా, ఎవరు చేయలేదు. ఆడ అందరూ భయపడిపోయారు. ఆయన ఎప్పుడైతే పలగొట్టారో ఆ సౌండ్కి అందరూ పారిపోయారు. ఓకే. అంటే అక్కడ పథకం ప్రకారం అంటే మీ ఊర్లోనే 2 గంటల పాటు ఉన్నారన్నారు. మీకు తెలుసు అక్కడ 2 గంటల పాటు ఉన్నారు, ఇలాగా మీ బూత్కి వచ్చిపోతున్నారు, అక్కడ గొడవ జరుగుతుంది అనేది ఒక విషయం తెలుసా మీకు? ఎమ్మెల్యే గారు బయట ఉన్నారనే విషయం తెలుసు, గొడవలు జరుగుతున్నాయనేది ఏం తెలియలా. గొడవలు ఏం జరగట్లా, బయట ఉన్నారని తెలిసింది. ఓకే. అంటే ఈ ఎమ్మెల్యే మనుషులందరూ వచ్చేసి మీ మీద ఏదైతే మీరు ఇందాక చెప్పారు కదా, ఏది డోర్ తీసి కార్ డోర్లు తీసి కర్రలు తీసుకొని దాడి చేశారు, ఇక మీరు డిక్కీ ఓపెన్ చేసి, సో మీరు ఇంకా ప్రాణాలతో బతుకుతారని మీరు అనుకున్నారా? అనుకోవాలా, ఇంక నేను నడిచి తిరగలే అనుకున్నాను. మా వాళ్ళు ఎట్లా ఉండబట్టి ఎమ్మెల్యే గారు వాళ్ళ మీద ర్యాలీ బట్టి వాళ్ళు పారిపోబట్టి కొద్దిగా వాళ్ళ కాళ్ళు కొద్దిగా కదిలాయి. ఇంక నన్ను యువతలు లాక్కొని వచ్చారు చేతులు పట్టుకొని. ఇంకొచ్చి ఇంకా వాళ్ళు కూడా ఫస్ట్ వెయిట్ చేయించారు అక్కడ, వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటంటే ఆయన వస్తున్నాడు మళ్ళీ అది ఇదని. నేను తర్వాత మా ఇంట్లో వాళ్ళ సాయంతో ప్రైవేట్ ఆయన దగ్గర కుట్లు వేయించుకొని ఇంక జాగ్రత్త కనపడకుండా ఉన్నా, ఎవరికి కనపడలపటానికి.
సో పోలింగ్ బూత్లో ఏదైతే ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు మీరు అలాగ పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు ఒక వ్యక్తిని కూడా మీరు కొట్టడం జరిగింది. ఎవరు అతను? అక్కడ ఉన్నటువంటి ఏజెంటా లేకపోతే బయట వ్యక్తి, ఎమ్మెల్యేతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? పొరుగురు అయినా ఎమ్మెల్యేతో పాటు వచ్చారు ఆయన. ఓకే. సో మీరు ఏజెంట్గా ఎప్పటి నుంచి కూర్చుంటున్నారు? ఇదే ఫస్ట్ టైం కూర్చోవటం? అంతకు ముందు కూడా 3 సంవత్సరాల నుంచి కూర్చున్నా. 3 ఎలక్షన్లు కూర్చున్నా, ఇది 4వది. సో మీరు 4 ఎలక్షన్స్ నుంచి ఇది 4వ ఎలక్షన్ ఏజెంట్గా కూర్చోవటం. ఈ 4 ఎలక్షన్స్లో ఎప్పుడైనా ఇలాగా మీ ఊర్లో కావచ్చు ఇలాంటి ఘటన మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూస్తే అసలు ఇంకా ఏజెంట్ అంటేనే ఇంకా భయపడతాం. అసలు భయపడ్డాను. ఎలక్షన్కి ఎవరు ఏజెంట్కి నుంచోలేకపోతే నన్ను నుంచోనిచ్చారు. బదిలాడితే నుంచున్నా, లేకపోతే నేను నుంచునేవాడిని కూడా కాదు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే తాను 4 సార్ల నుంచి ఏజెంట్గా నిలబడుతున్నాను. తాను ఏజెంట్గా ఉన్న సమయంలోనే పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే అంతకుముందు 2 సార్లు వచ్చారు, తర్వాత మరోసారి కూడా రావడం జరిగింది. 3వసారి వచ్చినప్పుడే ఈవీఎం ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యేతో పాటు వేరే బయట వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రావడంతో అతన్ని అడ్డుకోవడం జరిగింది. అలాగనే తాను అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత పోలింగ్ బూత్ క్లోజ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారు. ఇక తాను బతికి ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు, తాను మళ్ళీ నడుస్తానని కూడా అనుకోలేదు. అయితే అక్కడే ఉన్నటువంటి గ్రామస్తులు కొందరు అడ్డుకోవటం, తనను తీసుకొని వెళ్ళటంతో తాను ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకొని ఇక ఎవరికి కనపడకుండా ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్నారని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, మంగళగిరి టీడీపీ ఆఫీస్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.